తెలంగాణ సచివాలయానికి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు చేరుకున్నారు. ఒకే వాహనంలో సెక్రటేరియట్కు వచ్చారు మాజీ సీఎస్ రామకృష్ణారావు. సంజయ్ జాజు కాసేపట్లో సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారు. సంజయ్ జాజుకు సెక్రటేరియట్ ఎస్పీఎఫ్ సిబ్బంది స్వాగతం పలికారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు మరి కాసేపట్లో బాధ్యతలు చేపడుతున్నారు. కాసేపటి క్రితమే సంజయ్ జాజు అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావు ఇద్దరు కూడా ఒకే వాహనంలో సెక్రటేరియట్ చేరుతున్నారు. ఇరువురికి ఎస్పీఎఫ్ సిబ్బంది స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే సంజయ్ జాజు రామకృష్ణారావు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం మిగతా ఐఏఎస్ అదేవిధంగా సెక్రటరీలను కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నూతన సీఎస్ సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు. ఎంసీహెచ్ఆర్ లో జరుగుతున్న సమావేశం సందర్భంగా సంజయ్ జాజు వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. మరి కాసేపట్లోనే సెక్రటేరియట్ లో 6వ ఫ్లోర్ లోని సీఎస్ ఛాంబర్ లో కొత్త సీఎస్ గా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరిస్తారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు సంబంధించిన సంజయ్ జాజు గడిచిన కొంతకాలంగా కూడా సెంట్రల్ సర్వీస్ లో చేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ మేరకు సంజయ్ జాజు 4 రోజుల క్రితం కేంద్ర సర్వీసులను వదిలి రాష్ట్రానికి వచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ గా సంజయ్ జాజును నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే సంజయ్ జాజు నూతన సీఎస్ గా బాధ్యతలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.